ధన్యవాదాలు. నేను అందరినీ ఒకటే అడగాలనుకుంటున్నాను. ఈ పోయిన 5 సంవత్సరాల్లో ఇక్కడ ఎవరన్నా నామా గారిని కలిసారా అండి? నామా గారు ఇక్కడ ఎప్పుడన్నా వచ్చారా అండి? ఓటు అడిగిన తర్వాత ఎప్పుడన్నా చూపించారా అండి ముఖమైన? అందుకే చెప్తున్నానండి, మరి ఎందుకు వేయాలి వాళ్ళకి మళ్ళీ మళ్ళీ ఓటు? ఒక ఛాన్స్ అడిగారు, ఇచ్చాము. ఏమొచ్చిందండి మనకి? అభివృద్ధి వచ్చిందా? కరెంట్ వచ్చిందా? రోడ్స్ వచ్చాయా? ఏమొచ్చినాయి వాళ్ళ ప్రభుత్వంలో? ఈసారి మంచిగా చెప్తున్నారు, వినండి. ఓటు వేయించుకొని ఢిల్లీ వెళ్ళినారంట ఆయన. నేను ఈరోజు వచ్చింది మీ ఓటు అడగడానికి. కాంగ్రెస్ పార్టీ మన కోసం చాలా చాలా చేసే పార్టీ. చాలా సంవత్సరాల తర్వాత తెలంగాణ ఫార్మ్ అయిన దగ్గర నుంచి ఫస్ట్ టైం మనం కాంగ్రెస్ పార్టీని ఎన్నుకున్నాం. ఎన్నుకొని 150 రోజుల్లోనే కాంగ్రెస్ పార్టీ ఏం చేయాలనుకుంటుంది, చేయాలనుకోవట్లేదో అందరికీ స్పష్టంగా అర్థమైపోయింది. మనకు దాన్ని బట్టి అర్థమైంది ఏంటి? కాంగ్రెస్ పార్టీ గ్యారెంటీ ఇస్తే పట్టుదలతోటి, కృషితోటి ఎట్టి పరిస్థితుల్లో మనందరికీ ఆ గ్యారెంటీలు తీసుకురావాలని అందరూ కష్టపడుతున్నారు. అవునా కాదా? ఇక్కడ ఉన్న మహిళలందరూ బస్ వాడుతున్నారా? ఎవరన్నా కట్టారా అండి బస్ కి డబ్బులు కాంగ్రెస్ ప్రభుత్వంలో? ఇప్పుడు మే 13వ తారీఖున ఎన్నికలు వస్తున్నాయి. మే 13వ తారీఖున ఎన్నికల్లో మనం ఏ గుర్తుకేస్తున్నాం ఓటు? వినిపించట్లేదండి గట్టిగా? హస్తం గుర్తుకి ఓటేసి కాంగ్రెస్ పార్టీని మరియు రఘురామ్ రెడ్డి గారిని భారీ మెజారిటీతో గెలిపిస్తానని నా నమ్మకం. గెలిపిస్తారా లేదా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ? మనం ఓటు వేయడమే కాదు, మనం వెళ్ళి అందరికీ చెప్పాలి మనకి రఘురామ్ రెడ్డి గారే కరెక్ట్ క్యాండిడేట్, కాంగ్రెస్ పార్టీని నమ్మకమైన పార్టీ అని చెప్పి అందరి చేత ఓటు వేయించుతున్నామా లేదా? ధన్యవాదాలు.